కానీ తన బంధువు కనుక ఈ రాజేశ్వర్ రెడ్డి గారిని స్పెషల్ కమిషనర్గా వేశారు. ఆయన ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు, రామోజీ గారి మార్గదర్శి లాంటివి, లేకుంటే మా గల్లా జయదేవ్ గారు లాంటి కంపెనీలు, ఇంకన్నిటి మీద పడతారు. ఆయన నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఏం చేయాలి? నువ్వు ఇంత జిఎస్టీ ఎగ్గొట్టావనో, ఇంత కమర్షియల్ ట్యాక్సెస్ ఎగ్గొట్టావనో, లేకుంటే ఇది పన్నులు ఎగ్గొట్టావనో ఇచ్చి ఆ డబ్బు రాబట్టి ఖజానాకు జమ చేయాలా? నేను అడుగుతున్నా ఈ రోజున మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి, ది స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, మీరు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేశారు? అదే కదా మీ డ్యూటీ, మీ విధ నిర్వహణ అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సూచించింది అదే కదా. ప్రభుత్వం మీకు అప్పచెప్పిన బాధ్యత అదే కదా. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారు? ఈ పన్ను ఎగవేత ద్వారా వివిధ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, వివిధ వ్యాపారుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఎందుకంటే మిమ్మల్ని, మీ ముఖ్యమంత్రిని అనుమానిస్తున్నాం మేము. ఆయన మిమ్మల్ని ఉపయోగించి తన వ్యక్తిగత ఖజానా నింపుకున్నాడని మేమంటున్నాం. కాదు అని మీరు చెప్పాలి. 1000 కోట్లు, ఇప్పటికే 50,000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు నేను ప్రభుత్వానికి జమ చేయించాను దీని ద్వారా అని చెప్పాలి. ఎవరెవరి కంపెనీలు రైడ్ చేశారు మీరు? ఎవరెవరి కంపెనీలు తనిఖీ చేశారు మీరు? మీకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? వీటన్నిటి మీద మీరు స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మీరు చేసిన దాడులు, కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.